అలాంటి ఆయన మన పల్లపాడుకి ఏదైనా చేయాలని సుమారుగా 2-3 సంవత్సరాల నుంచి ఆలోచనకి. దీనికి తోడు మా మిత్రులు పూర్ణచంద్రరావు గారు. ఒక్కసారి నిల్చోండి. ఈయన 300 మంది పిల్లల్ని చదివిస్తున్న మహానుభావుడు. వాళ్ళ 300 మంది పిల్లలకి అమ్మా నాన్న ఆయనే. ఆయన నాకు తోడు. మేమిద్దరం నాగేశ్వరరావు గారితో కలిసి ఈ ఊరికి ఏమైనా చేయాలని. ఇది తొలి ప్రోగ్రాం. మీరు ఎన్నిసార్లు పిలిస్తే మేము అన్నిసార్లు వస్తాం. ఇది మనందరి కోసం. కానీ ఇక్కడ పల్లపాడు లాంటిది గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంకో ఊరు లేదని చెప్పారు కదా. అంటే దీన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామం కన్నా స్వయం ఆధారిత గ్రామం, స్వయం సంగుర్తితో నిలబడాలనే దాంట్లో ఆయన సమయాన్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన డబ్బుని ఖర్చు పెడతాకి ఇది మొదటి ప్రోగ్రాం కింద చేస్తున్నాం. మనమందరం కలిసి ఇంకా 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 చేద్దాం. నేను 35 సంవత్సరాలు భాగ్యనగర్లో ఉన్నాను. ఈ సౌభాగ్యం నమూనాని ఆఖరి పాయింట్ ఏదైతే రాశానో, మన రాష్ట్రం మళ్ళీ భూతాపం తగ్గాలి, వరి చేలు వల్ల భూతాపం పెరుగుతుందనే దానికి ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్లో గడపాలనుకుని, అదే సమయంలో నాగేశ్వరరావు గారు ఇక్కడ గ్రామానికి ఏదైనా చేయాలి అనుకోవటం, పూర్ణ గారు సమయం ఇవ్వటం, మేమందరం కలిసి చేద్దాం, మనం అంతా కలిసి చేద్దాం. మీ మనసులో ఏ సందేహం ఉన్నా, ఎలాంటి ఆలోచన ఉన్నా నిర్భయంగా వచ్చి చెప్పొచ్చు. ఇది చెయ్యొచ్చా, ఇది సాధ్యమా, ఎలాంటిది అనుకున్నా సరే. దీంట్లో ముందుగా ఇక్కడ రాసిన విషయాలన్నీ మీతో ప్రస్తావించే ముందు మక్కిన రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయ్యా రండి. ఈయన పరిచయం, ఈయన ఏం చేస్తున్నారన్నది ఆయన మాటల ద్వారా మీకు తెలుసుకోవాలని కోరుతున్నాను. మా పిల్లలు ప్రోత్బలంతోనే నేను ఈ వ్యవసాయంలో దిగాను. మొట్టమొదట్లో చిన్నజీర స్వామి గారి ఆశ్రమంలో విజయరామ్ గారు అక్కడ ఏర్పాటు చేసినప్పుడు పోయిరా నాన్న అన్నారు. అన్నాక నేను తర్వాత చంద్రబాబు గారు ఇక్కడ యూనివర్సిటీ కాడ పెడితే అక్కడ క్యాంప్కి మేము భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాం. ఆ తర్వాత ఈ 8-9 సంవత్సరాల నుంచి మేము అదే వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ నేను ఎక్కువగా శనగ, మిర్చి, మినుము ఇవి వేసుకుంటా ఉంటాను. కొంతమంది మిర్చి అసలు అసాధ్యం అనేది అంటారు. నాకు అయ్యేది వాస్తవంగా తింటాన్నారా అయితే 2 గంటలు అవుతుంది ఎక్కడానికి. అయితే నాకు ఇక్కడ ఎందుకు కలిసి వస్తుందంటే కింట 50,000 లెక్క తీసుకెళ్తున్నా. కానీ పొరపాటున నేను ఈ 9 సంవత్సరాల నుంచి ఒక్క ఎరువు కానీ, ఒక్క మందు కానీ, గడ్డి మందులు కానీ మేము వేసి అడగం. అది కూడా కాకుండా ఈ మండలంలో ఇది పెడతాం మాకు అనుకోకుండా నా మనసులోనే ఉంది. మాకు ఆ బాధ్యత మా అనుభవుడు నాగేశ్వరరావు గారు ఇది పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అనుకోకుండా మేము నిన్న మధ్యాహ్నం చూశాను, అనుకోకుండా వచ్చాను, కలిశాను విజయరామ్ గారిని. ఈ విధంగా ఈ వ్యవసాయం ఇట్లే చేసుకుంటూ పోతుంటే పక్కన వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఏందో కానీ నాకు తెలియదు. నాయన ఈ వ్యవసాయం ఎందుకు రా బాబు, నువ్వు అంత తంటాలు పడతావు ఈ వయసులో, నీకెందుకు దాన్ని
వదిలిపెట్టి ఇప్పుడు ఎక్కువ శ్రమ, నీ ఆవు ఏంది, ఆ మేత ఏంది, ఇదే మాటలు చెబుతుంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే మా పిల్లలు, నాన్న నీకు డబ్బుని గురించి, ఆవుని పోషణ గురించి నీకేమీ వద్దు, అది ఎంతన్నా రాని దేవుడు మనకి ఎంత ఇచ్చాడో అంతే వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కువ వేసామనుకోండి పక్కన పండించాలని, అది రాకపోతే రైతులందరం దెబ్బతింటున్నాం ఏరేగా కెమికల్ వ్యవసాయంలో కూడా. అదేవిధంగా ఇప్పుడు నాకైతే నష్టం అయితే రాల, శనగలో 8 క్వింటాల కాడికి అవుతున్నాయి. అవి వాళ్ళు 7,000 రూపాయల కాడికి తీసుకున్నారు రైతు సాధికారత వాళ్ళు. మొన్నే మళ్ళీ ఇంకా తగ్గిందని నేను 6,000 కాడికి ఇంకా మిగతా మొన్న కూడా ఇచ్చాను. ఇట్లా ఇదే వ్యవసాయంలో 7 మిరవదాట వేస్తే కొంచెం పేమ్ బంకు ఎక్కువ వచ్చి కొంచెం దెబ్బతింది. గాలి మారి దాని అంతటా నదే కాస్తే మేము వేసే జీవామృతం కానీ లేకపోతే ఈ కానీ వీటితోనే మార్పు రావాలి, వీటితోనే కాయాలి. పొరపాటును ఒక్కసారన్నా ప్రైడ్ అన్నా వేయండి అయ్యా, నువ్వు ఆ చేను పాడైపోతుంది అంటారు జనం. కానీ నేను మాత్రం ఒక యజ్ఞంలాగా పెట్టుకొని మేము కెమికల్స్ మాత్రం వాడదలుచుకోవాలి. ఇక అదేనండి భగవంతుడు మాకు ఇచ్చిన అది చెప్పాడు. మా పిల్లలు మెయిన్ దీనికి కారకులు. వాళ్ళు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్న వాడద్దు, నువ్వు ఏం చేసినా సరే నువ్వు ఇది వేయొద్దు అనే చెప్తారు. ఇది మనకి మన మండలానికే మంచి అవకాశం అనుకుంటా. ఇంకా ఎవరన్నా నాలాంటి వాళ్ళు కొంచెం మంది తయారయ్యి ఇంకా చెయ్యాలనేదానే నా ఉద్దేశం కూడా. అది అనంతవరపడండి. ఇప్పుడు కెమికల్ మెడిసిన్ వాడద్దు, ఓకే. పేమ్ బంక్ ఉంది, ఆ ఫ్రైడ్ లాంటి వాటిల్లో కూడా కెమికల్ ఉంటుంది. నాకు తెలియదంటే అందుకని నేనైతే కెమికల్స్ అసలు కదా జోలి బాధ. ఓకే, నేను అసలు దాని జోలి బాధోచుకోలేక అసలు వాటి ఎరువుల జోలు కానీ గడ్డి మందుల జోలు కానీ ఈ జోలి బాగుంటే ఈ పండిని బట్టే తీసుకుందాం అనేదే నా ఉద్దేశం. అట్లే ఉసిరి చెట్లు వేసాను, జామ చెట్లు వేసాను. జామ చెట్లు కాస్తే ఇస్కాన్ గుడికి ఇచ్చాను, గుళ్ళు అయ్యప్ప స్వామికి ఇచ్చాను. అయ్యే కాసినాయి ఒక 5 చెట్లు. మరి నారింజ చెట్లు వేసాను. ఒక 2-3 ఏళ్ళు కాబట్టి వాటిని మనం నీళ్లు పోసేది ఏం లేదు, అయ్యే ఖాతా ఉంటాయిలని వదిలిపెట్టేస్తాం. నా నెంబరు 9705-786-687. 9705-786-687. పేరు సార్ మక్కిన రామారావు. ఇప్పుడు నెంబర్లు ఎందుకు ఇస్తున్నామంటే మీరు ఇంకా రసాయనాలతో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో కనీసం ఆయన దగ్గర కొనుక్కోండి మీరు మారేంతవరకు. ఎందుకంటే క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మిర్చి పంట. అందుకని ఆ రైతుల నెంబర్లు తీసుకుని మీరు పండించేంత వరకు వాళ్ళ దగ్గర కొనుక్కోవడం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం. అలాగే కరుణాకర్ గారు వీళ్ళు చూడండి ఎంతెంత వయసులో ఇవన్నీ చేస్తున్నారు. ఆయనకన్నా చిన్న వయసులో ఇక్కడ చాలా మంది మనం ఉన్నాం. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? వాళ్ళ పంటలు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. నమస్కారం అండి. నేను బేసిక్గా మెకానికల్ ఇంజనీరింగ్. 35 సంవత్సరాలు విశాఖపట్నంలో ఉన్నాను. మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ సెవెంటీ టీచర్స్లో కానీ చాలా వర్క్ చేసి నా పరిశ్రమని మా నాన్నగారు చివరి దశలో ఉన్నప్పుడు ఆయన నేనేం చేయలేకపోయినాను, ఆయన తోడుగా ఉండలేకపోయినాను. పరిశ్రమను ఆపేసి మా ఊరు వచ్చాను. మా ఊరికి 80 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడి నుంచి దూరం. అయోధ్య అని చెప్పేసి మోహదేవి దగ్గర నుంచి 4 కిలోమీటర్లు. మా నాన్నగారు అప్పటికే గ్రాడ్యుయేట్, రాబర్ట్ కాలేజ్ నుంచి 2nd బ్యాచ్. గవర్నమెంట్ ఉద్యోగం ఒక 1.5 year చేసి మానేసి మా వ్యవసాయం చేశారు. మా చుట్టుపక్కల సాయిల్ కన్జర్వేషన్ చేసి ఎట్లాగనే మాకు కూడా వాటర్ ఇబ్బంది ఉండేదండి, సాల్ట్ వాటర్ ఉండేది. దాన్ని వాటర్ పర్క్యులేషన్ సిస్టమ్స్ అమలుపరిచి ఇప్పుడు
35 ఫీట్ 40 ఫీట్ లోపు 35 ఫీట్ లోపు మాకు నీరు నిల్వ ఉండేట్టుగా ఆయన చేయగలిగారు. ఆయన స్వయం కృషి మాకు పైపింగ్ గ్రిడ్ వేశారు. ఆ కాలం అదంతా చూసినాక నేనేం కోల్పోయానో ఆయనతో ఉండకుండా అనేది నాకు అర్థమయ్యి చివరి దశలో నేను వాటితోటి జాయిన్ అయ్యాను. ఆయన 2019 కోవిడ్కి ఒక 2 months ముందు చనిపోయారు. ఆ తర్వాత నుంచి నేను ఆయన ఇచ్చిన వ్యవసాయాన్ని ఆయన చేసిన పద్ధతితోనే చేయటానికి ట్రై చేశాను. ఇనీషియల్గా నాకు చాలా కోఆపరేషన్ రాలేదు, వర్కర్స్ కోఆపరేట్ చేయలేదు. ఇదేమిటి వీడు 10 బస్తాలు పండిస్తున్నాడు, 12 బస్తాలు పండిస్తున్నాడు, దేని పనికి వస్తుంది. ఇదే పద్ధతి నాకు రోజు రోజు ఎదురైంది. వాళ్ళ జీతాలకి నాకు పిల్లలు మా పిల్లలు ఇద్దరు ఉన్నారండి. నాకు 2 యూస్లో ఉన్నారు. వాళ్ళు వెల్ సెటిల్డ్. వాళ్ళిద్దరూ కలిసి నాకు చెప్పింది ఏంటంటే, నాన్న మీ డబ్బులు అంటే తాతగారు ఇచ్చిందో మీరు సంపాదించిందో మాకు అవసరం లేదు. అవసరం లేదంటే వేరే ఉద్దేశం కాదు, మీరు ఖర్చు పెట్టవచ్చు, దాని మీద ప్రాబ్లం లేదు. మీరు అది మీకు ఆనందాన్ని ఇస్తే మీరు చేయండి అని చెప్పారు. దాని వల్ల నేను ఆ ఊర్లోనే ఉన్నాను. లాస్ట్ 8 years నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు నేను కొన్ని రకమైన నాన్నగారు చేసిన పద్ధతిలో చేయటం వలన మాకు 300 సంవత్సరాల నుంచి ఆవులు ఉన్నాయి. అదే బ్రీడ్ ఇప్పటికే ఉందండి. వాటి ఆధారిత ఉత్పత్తులు విజయరామ్ గారు లాంటి వారిని వారి వీడియోస్ కానీ ఇన్స్పిరేషన్స్ తోటి వాటిని మేము వాడి పెస్టిసైడ్స్ ఇందాక అడిగారండి, పెస్టిసైడ్స్ వస్తే ఏమిటవుతుంది అనేది దాన్ని నివారించుకోవటానికి విజయరామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు. అలాంటి పద్ధతులనే నేను వాడి మా ఆవుల దగ్గర నుంచి వచ్చిన గో ఆధారితంతో పెస్టిసైడ్స్గా నేను దాన్ని వాడుతున్నాను. మెయిన్ అక్కడ ఉండే కలుపు మొక్కల్లో నుంచి కానీ కొంత కొన్ని రకాలైన పద్ధతులు చేసి దాని మూలం నాకు పెస్టిసైడ్ అనేది చాలా వరకు ఎలిమినేట్ అవుతాను. అట్లాగే పంట దిగుబడి సంవత్సరానికి పెరుగుతూ వచ్చిందండి. నాకు 7-8 సంవత్సరాల నుంచి ఇప్పుడు నాకు 60% 70% వరకు కూడా పంట ఆదాయం వస్తుంది. అంటే నార్మల్ వ్యవసాయానికి దీనికి కంపేర్ చేస్తే. అట్లాగే దానికి ఆ ప్రాసెస్లో మేము చేయటం వలన కొన్ని ఉత్పత్తులు కూడా చేయగలిగామండి. మెయిన్ ప్రాబ్లం షుగర్ ప్రాబ్లం. ఇప్పుడు మనకున్న ధాన్యంలో కానీ బియ్యంలో చెరకు కానీ మినువులు పెసలు పల్సెస్ అన్నీ కానీ వీటన్నిటినీ నాన్నగారు ఎప్పుడు ఏం పండిస్తున్నారో అయ్యే పండించడం జరిగిందండి. కొత్త ఏం మేము తీసుకోలేదండి. ఆ విత్తనాలే కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఇప్పుడు వరిలో ఆయన చేసిన పద్ధతి, ఆయన ప్రొసీజర్ చెప్పిన పద్ధతుల వల్ల నేను పాటిస్తే షుగర్ ఫ్రీ అంటే షుగర్ పేషెంట్స్ వాడగలిగిన ధాన్యాన్ని మనం చేసుకోగలిగాము. అట్లాగే బెల్లం నుంచి కూడా గ్లూకోజ్ ఫ్రీ బెల్లాన్ని నేను తయారు చేసుకోగలిగాను. అట్లాగే మినువులు క్యాన్సర్ ఫ్రీగా వచ్చే మినువులు కూడా మేము చేసుకోగలిగాము. దీనికి మెయిన్ ఆధారం ఏంటంటే గో ఆధారితమైన పదార్థాలను వాడటం, దాంతో కెమికల్స్ అనేది లేకుండా చేయగలటానికి అవకాశం దొరికిందండి. పెస్టిసైడ్స్లో నుంచే మెయిన్ ప్రాబ్లమ్స్ కెమికల్స్ అండి. మనకు వచ్చే కెమికల్స్ అన్నీ కూడా ఆహారంలో వచ్చే పెస్టిసైడ్స్ నుంచే వస్తున్నాయి, వేరే అట్ల నుంచి రావట్లేదు. అది నాకు కొంతవరకు అవగాహన వచ్చింది. ఇప్పుడు విజయరామ్ గారు మాకు ఆ సలహా చెప్పారు. మీ అనుభవాన్ని మీరు అంటే నేను నా అనుభవాన్ని చెప్పడానికి రాలేదండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక నాకు అర్థం కాలేదు, నాకున్న అనుభవం చాలా తక్కువ అని. మధుసూదన్ గారు చెప్పినట్టు కానీ, నాయక్ సార్ చెప్పినట్టు కానీ, గోగులు చెప్పినట్టు కానీ మాకున్న అనుభవం అనేది చాలా తక్కువ అండి. నేను ఏదో ఒక ప్రొసీజర్ని ఫాలో చేసి నేను పద్ధతిని ఫాలో చేసి కొన్ని ప్రోడక్ట్స్ని హ్యూమన్ కన్జంప్షన్కి సరిపడా తీసుకురావడం జరిగిందండి. వాటికి కెమికల్స్ లేకుండా ఎలా చేయాలనేది మెయిన్గా విజయరామ్ గారు చెప్పిన ప్రొసీజరే ఉపయోగపడిందండి. వాటితోటి నాకు పరిచయం ముందు లేదండి, కానీ వాటి వీడియోస్ అన్నీ చూడటం జరిగింది. నాకు రీసెంట్గానే పరిచయం అయింది.
అది చెప్పగానే ఇక్కడికి నేను వచ్చిన పని అసలు ఏం జరుగుతుంది మనకి, వారు ఏం చెప్తున్నారు అందరికీ, వారి దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోగలను తెలుసుకుంటానికి మెయిన్ వచ్చానండి ఇక్కడికి. దాన్ని చూపించడానికి, ఆధారంగా చూపించడానికి మా పదార్థాలు తీసుకొచ్చారు సార్ ఇక్కడికి. కొంతసేపు అయినాక వాటిని చూపిస్తాను మీకు మరి అవకాశం ఇచ్చినప్పుడు. మా దగ్గర ధాన్యం ఉందండి, 10 సంవత్సరాలు నిల్వ ఉన్న ధాన్యం సార్. అది న్యాచురల్గా చేయటం వల్లనే వచ్చిందండి. దాంట్లో న్యాచురల్గా కుప్పేసి అట్టు పెట్టడం వలన విటమిన్ B3 అండ్ D12 ఈ రెండు కూడా దాంట్లో సర్క్యులేట్ అయినాయి. న్యాచురల్ సోర్స్ నుంచి భగవంతుడు ఇచ్చిన సూర్యరశ్మి వలన వచ్చిన పదార్థం, ఏమేం కెమికల్స్ వేసి చేసింది కాదు. అట్లాగే 6 నెలలు అక్కడ నిల్వ ఉండటం వలన మాగి దాంట్లో నుంచి పిండి పదార్థం విడిపోతుంది, కార్బన్ విడిపోతుంది, ప్రోటీన్స్ విడిగా డెవలప్ అవుతుంది పిండి పదార్థం నుంచి. అది షుగర్ ఫ్రీగా తయారైందండి ఆటోమేటిక్గా. గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తగ్గిందండి దాంట్లో. మనం అనుకునే కినువాలో కానీ ఇంకో దాంట్లో కానీ కంటే కూడా తగ్గిందండి. ఇవన్నీ నేను టెస్ట్ చేసి ఎవ్రీ 6 months లాస్ట్ 7-8 years నుంచి చేయించుతూ వచ్చిన డెవలప్మెంట్స్ మీద చూశాను. మెయిన్ కారణం ఏంటంటే ఇవన్నీ రావడానికి కెమికల్స్ కలపకపోకుండా పెస్టిసైడ్స్ని ఎలిమినేట్ చేయటం అనే దాని మీదే వచ్చిందండి. గోదావరికి అన్నీ చేసుకోవచ్చు, అన్ని కెమికల్స్ని చేసుకోవచ్చండి. దాంతోపాటు అంటే కెమికల్స్ చేయడం కాదండి, అది అన్ని టాక్సిటీస్ని నివారించి అన్ని పురుగుల్ని నివారించడానికి అవకాశం ఉన్న పద్ధతులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. రెండవది, నేను బెల్లం వండుతున్నామండి చెరుకుతోటి. మా చెరుకు మామూలుగా అయితే మనం అందరం 9 నెలల నుంచి 12 నెలలకు అట్లా కట్ చేస్తామండి. మేము దాన్ని నిల్వ ఉంచి అంటే చనిపోకుండా అట్టి పెట్టగలగటం వలన అది 12 నెలల నుంచి 18 నెలలు 15 నెలలు 18 నెలలకి అట్టి పెట్టి కొట్టడం వలన దాంట్లో ఉన్న గ్లూకోజ్ తగ్గిపోయిందండి. సుక్రోజ్ ఉందండి, దాని తీపిదనం అలాగే ఉంటుందండి. అంటే కొంతవరకు గ్లూకోజ్ లేకపోవడం వలన అది కూడా షుగర్ ఫ్రీగా తయారైంది సార్ మనకి కన్సంప్షన్. అట్లాగే మినువులు, పెసలు వీటిలో కూడా కొన్ని ప్రోటీన్స్ డెవలప్ అయినాయండి. వాటి వలన క్యాన్సర్ ఉండకుండా అంటే నివారణ జరగకుండా ఉండే నివారణ పద్ధతులు దాంట్లో వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే న్యాచురల్ సోర్సెస్లో వచ్చిన విధానాలు తప్పితే వేరే ఏం కాదు. ఏమేమి కెమికల్స్ కలిపి లేదంటే ఇంకో విధంగా తీసుకొచ్చిన అవకాశం లేదండి దీనికి. ఇది ఇక్కడ పెట్టడం జరిగిందండి. వారు చెప్పినప్పుడు ఆ పదార్థాలు మీకు చూపిస్తాను నేను. సార్ నా నెంబర్ 94406 94406 94406 94382. థ్యాంక్ యూ. మీ పేరండి? కరుణాకర్ రావు. 94406 94382. అయోధ్య మోపిదేవి చల్లపల్లి దగ్గరలో. 94406 94382. Nine 94406 94382. థ్యాంక్ యూ అండి. ధనుర్మాసం ముందు రోజు శ్రీ 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 శ్రీరెడ్డి చిన్నజీఆర్ స్వామి వారు
మన వ్యవసాయ క్షేత్రానికి రావటం జరిగింది. ఆయన్ని నాకు సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి స్వామివారితో, ఆయన ప్రవచనాలతో, ఆయన చేసే సామాజిక కార్యక్రమాలతో నాకు అనుబంధం ఉంది. స్వామివారికి చెప్పాను 3 నెలల క్రితం, స్వామి మీరు ఒక్కసారి ఇక్కడికి రావాలి, మన 2 రాష్ట్రాల్లో వరిని అవసరానికి మించి పండిస్తున్నారు, వ్యవసాయం అంటే వరి ఒకటే అనుకుంటున్నారు, మాగాణులు అనేవి మనిషి నిర్మించిన భూములు, ఇవి మానవ నిర్మితాలు, ఇవి వరితో నిండిపోయిన నేలలు. దీనివల్ల భూతాపం పెరగడానికి ప్రధానమైన కారణం వరి. మనుషులు మన అవసరం ఎంత, మనం పండించేది ఎంత అనే లెక్కలు ఇప్పటికీ ఎవరు చూడటం లేదు. మన కంచంలో ఏమేమి ఉంటున్నాయో, ఇప్పుడు మీ అందరికీ నాగేశ్వరరావు గారు భోజనం పెడుతున్నారు, సుమారు ఒక 10 రకాల వస్తువులు. ఆ వస్తువుల్లో ఎక్కడ ఇష్టమంతైన విషయం లేదు. ఇలా ఆహారం అంటే మనకి వరితో పాటు వచ్చే పప్పు గింజలు, నూనె గింజలు, ఆకుకూరలు, దుంపలు, కూరగాయలు, తీగజాతులు, పళ్ళు, ఇవన్నీ మన పొలంలోనే పండే నమూనాను తయారు చేశారు స్వామి. దీన్ని సౌభాగ్యం అనే పేరు పెట్టుకున్నాను. ఇది మీరు చూడాలి అనగానే ఒక్క సెకండ్లో నేను వస్తున్నాను అన్నారు. ఇలా 15వ తేదీ డిసెంబర్ 15న రావటం జరిగింది. ఆ కార్యక్రమంలో 3 గంటల సమయం గడిపారు అక్కడ. వాళ్ళకు ముందు చెప్పినప్పుడు 1/2 అవర్ అన్నారు, కానీ స్వామి 3 గంటలు ఉండి వెళ్ళిపోయే ముందు పాదయాత్రని ఇది అందరికీ చెప్పాలి అని చెప్పి ఆయన 5 రోజుల సమయాన్ని మనకిచ్చారు. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సర్వనాశనం అయిపోయిన జిల్లాల్లో తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ఇక్కడ పాదయాత్ర చేస్తాను అని చెప్పారు. అంటే రైతుల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కానీ రైతుల కోసం పాదయాత్ర ఒక స్వామి అంటూ ఎవరు చేశారా? మరి ఆ స్వామితో పాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 4 అడుగులు వేద్దాం అనుకున్న వాళ్ళు కృష్ణా జిల్లాలో ఫిబ్రవరి 11వ తేదీ అవుతుంది. నేను కరుణాకర్ గారి పొలం చూసి స్వామివారి చెప్పడం జరిగింది. ఆయన క్షేత్రానికి స్వామివారు వస్తున్నారు. ఇది మీరు అక్కడ చూడటం అనేది రావాల్సిన వాళ్ళు ఎవరనుకుంటే ఆయన నెంబర్ మీకు ఇచ్చారు. మనం 4 అడుగులు వేద్దాం. ఎవరి కోసం వేద్దాం? మనది అయిపోయింది, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మీ మనవాళ్ళ కోసం మీరు వేయాలి. మీ మనవాళ్ళ కోసం, మీ కొడుకులతో కూడా ఇంచుమించు అటు ఇటు అయిపోయింది. ఎవరు అయినా మీ వారసుడు కదా. ఈ భూమి మీద రాముల వారు నడయాడారు, కృష్ణ భగవానుడు నడయాడారు, కానీ వాళ్ళు మనం చూసామా? చూడలేదు. ఆ రోజు వాళ్ళు నడయాడినప్పుడు వెన్నెలను మనం చూసామా? గాలిని చూసామా? చూడలేదు. కానీ ఆ నడయాడినప్పుడున్న భూమిని మనం చూస్తున్నాం. అదే భూమి ఈ భూమి కదా. ఇది మనకి వారసత్వ సంపద కింద వచ్చింది, అంతే కదా. మరి మన వారసులకి ఇది అప్పచెప్పాలా లేదా? ఇప్పటికి చాలా నష్టం జరిగిపోయింది. 75 ఏళ్లలో చాలా జరిగిపోయింది. మీ ముందు ఒక ప్రశ్న వేస్తున్నాను. సైలెన్స్, ఎవ్వరూ మాట్లాడదు. నాకు 2 గంటల సమయం ఇచ్చారంటే 2 గంటల్లో రైతులతోనే ½ అవర్ మాట్లాడిచ్చేశాను.
మీ ముందు 2 ప్రశ్నలు. మీ అందరికీ భవిష్యత్తులో మంచి ఆరోగ్యం కావాలా, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలా? ఫస్ట్ ఏదో ఒకటే. ఆరోగ్యం కావాల్సిన ఎంతమంది ఉందో చేతులు ఎత్తండి కదా. అందరూ చేతులు ఎత్తేసారు. ఎంత ఆశ ఉంది చూసారా మరి కదా. ఈ ఆరోగ్యానికి అంటే మట్టి ఆరోగ్యం కదా. మట్టి ఆరోగ్యంగా ఉంటే సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటాయి, వానపాములు ఆరోగ్యంగా ఉంటాయి. ఆ 2 ఆరోగ్యంగా ఉంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది. పంట ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా కదా. సమాజంలో మనం ఒకరు కదా. అందుకని ఈ పేరు సౌభాగ్యం అని ఎందుకు పెట్టామంటే ఇది ఊరికే సరదాగా పెట్టింది కాదు. సౌభాగ్యానికి 3 అర్థాలు ఉన్నాయి. స్వామివారు చెప్పడం జరిగింది. సౌభాగ్యం అంటే ఆరోగ్యం, అదృష్టం, శ్రేయస్సు. ఈ 3 అర్థాలు దాంట్లో. ఆరోగ్యం అంటే మనం దేని గురించి మాట్లాడుకున్నాం? మట్టి ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి మొదలై జీవ వైవిధ్యం ఆరోగ్యం, పంటల ఆరోగ్యం, మన ఆరోగ్యం గురించి మాట్లాడుతాం. ఇంకొకటి శ్రేయస్సు. శ్రేయస్సు అంటే మీ శ్రేయస్సు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అర్థం కూడా సౌభాగ్యంలో ఉంది. 3వ అర్థం అదృష్టం. ఇదే లెక్కలు కదా. అందుకని త్వరగా పక్కన పెట్టండి. సెల్ఫోన్ ఆపేసి ఫోన్ ఆపేసి ఎవరితో మాట్లాడండి. చెప్పులు తీసుకుని భోజనం చేయండి. చెప్పులు వేసుకుని ఎట్లా భోజనం చేయండి. ఎన్ని చేయండి. నేచర్ మీతో ఇలా ఆలేఖర్ గారు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనందరికీ పరిచయం చేస్తూ అనేక సార్లు మాట్లాడుకుంటారు. దీంట్లో బెస్ట్ నమూనాని ఆయన జీవామృతం అనేది ఏ పంటకైనా ఉపయోగపడేది. ఘనజీవామృతం అనేది 2 రోజుల పేడ, 3 రోజుల పేడ, 4 రోజుల పేడ, 10 రోజుల పేడ ఏదైనా సరే మనం చెట్టు నీడను కానీ పాత కింద కానీ వేసి నిలవ పెట్టుకుని దాన్ని ఘనజీవామృతం కింద తయారు చేసుకోవాలి. దాంట్లో ఎద్దులు ఉండొచ్చు, తోడు ఉండొచ్చు, ఆవులు ఉండొచ్చు, ఈనిన ఆవు ఉండొచ్చు, ఏదైనా పడుతుంది. ఇది 10 రోజుల పేడని కూడా మనం ఘనజీవామృతం తయారు చేసుకోవాలి. ఘనజీవామృతం తయారు చేయడానికి తగినంత మూత్రాన్ని మీరు పట్టాలి అన్నప్పుడు స్లోపుగా తయారు చేసి సిమెంట్తో అక్కడ ఒక తాళం కట్టి దానికి ఒక చాంబర్ కట్టి అలా చెయ్యమాకండి. ఆవు ఇష్టపడదు. మీకు ఇష్టం మూత్రం పట్టడానికి అనుకూలంగా మీరు చేస్తున్నారు. ఆవు మాట్లాడలేదు, నోరులేదు. అది ఒక వయసు అయినప్పుడు లెగాలన్నప్పుడు సిమెంట్ కాంక్రీట్కి మోకాలకి నొప్పులు వస్తాయి. మనకి చేతులతో లెగుస్తాం కనీసం, దాని చేతులు లేవు కాబట్టి అది చాలా బాధపడుతుంది. మట్టి అంటేనే ఇష్టపడుతుంది ఆవు. మరి మట్టి ఉన్నప్పుడు మూత్రం ఎలా పట్టుకోవాలి? మూత్రం మట్టిలో పడిపోతుంది కదా. మీరు 4:30కి లెగాలి. లెగిస్తే మొదటి రోజు కంగారు పడుతుంది మూత్రం పడితే. ఆవుని లేపగానే లెగగానే మూత్రం పోస్తుంది, నుంచోగానే మూత్రం పోస్తుంది. మొదటి రోజు మీరు బకెట్ పట్టుకుని చిన్న బకెట్ పట్టుకుంటే కొన్ని ఆవులు పోస్తే కొన్ని కంగారు పడుతుంది. 2వ రోజుకి అలవాటు అయిపోతుంది. 4-5 రోజులు మీరు కంటిన్యూగా రండి, మూత్రం లెగగానే. 6వ రోజు మీరు లేట్గా వెళ్ళారనుకోండి, మీకోసం కాసేపు ఆగుతుంది. అంత స్పృహండి తావు. ఇలా మీరు మూత్రాన్ని సేకరిస్తే ఈ మూత్రం ఎన్ని సంవత్సరాలైనా నిలవ ఉంటుంది. రోజుకి ఒక ఆవు 10 లీటర్ల మూత్రం వేస్తుంది. ఆ మూత్రాన్ని పట్టుకుని ఒక 200 లీటర్ల బ్లూ డ్రమ్లో దాచిపెట్టండి. నీడను దాచిపెట్టాలి, ఎండ నీరుగా పడకూడదు. అది 1 సంవత్సరం నుంచి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు కానుకోదు. అని చెప్తున్నా. ఎంత పాతదైతే అంత మంచిది. అలాగే ఈ ఘనజీవామృతానికి ఈ మూత్రం
10 రోజుల పేడలో తగినంత, అంటే మీరు జొన్న రొట్టె చేసుకుంటే నీళ్ళు ఎంత కలుపుతారు, అట్లా తగినంత మూత్రం కలుపుకొని 2 కేజీల బెల్లం నీళ్ళని శ్రీరామనవమి పాకం ఉంటుంది రాముల వారి పాన, అలా నీళ్ళలో కలిపేసి ఆ బెల్లం పేడనే చల్లండి. అలాగే 2 కేజీల శనగపిండి చల్లేసి కాళ్ళతో పెట్టేయండి. పాత పేడ కొంచెం గట్టిగా ఉంటుంది, నిన్నటి పేడ కొంచెం మెత్తగా ఉంటుంది, ఇవన్నీ కాళ్ళతో పెట్టేసి 2 రోజులు గాలి కాదు, 3వ రోజున దాన్ని చెప్పండి. వారం రోజులు పూర్తిగా ఆరిపోతుంది, నీటిని ఎండనే ఏర్పడి. ఇది ఎకరానికి 200 కేజీలు. ఏ పంటకైనా సరే మీరు వేస్తే చాలు, ఏ ఎరువులు కొనక్కర్లేదు, ఏ మందులు కొనక్కర్లేదు. సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి. మీరు 40 ఏళ్ళు 75 ఏళ్ళు పాడు చేసిన ఈ భూమిలో కూడా మళ్ళీ వానపాములు సూక్ష్మజీవులు పెరిగినాయి. అది గోవు యొక్క గొప్పతనం. పాలేకర్ గారు చెప్పే సిద్ధాంతం. ఇది నేను 16 సంవత్సరాలకి ఆచరిస్తున్నాను. నా పొలం చూస్తాకి నాగేశ్వరరావు గారు, ఇక్కడ మన మధ్య మధుసూదనరావు గారు, ఇక్కడ చాలామంది రైతులు వచ్చారు. ఇది ఒక ఆవు ఉంటే ఇలాంటిది 10 ఎకరాలు ఈజీగా చేసుకోవచ్చు, 10 ఎకరాలు చేసుకోవచ్చు. ఇలా ఘనజీవామృతం తయారు చేస్తున్నది 6 నెలల నుంచి సంవత్సరం వరకు నేను ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంకా జీవామృతం అనేది ఒకటి. మొక్క నాటిన తర్వాత అది మిక్స్ అయినా ఇంకోటైనా వరి అయినా నాటిన 15 రోజులకి మీరు జీవామృతం ఇవ్వాలి. విత్తనమై నాటిన తర్వాత అయినా మొక్క నాటిన 15 రోజులకి జీవామృతం తయారు చేసే విధానం ఏంటంటే సుమారు 10 కేజీల పేడ, అంటే ఈ రోజు పేడ. ఒకరోజు ఆవు 10 కేజీల పేడ 10 లీటర్ల మూత్రం ఇస్తుంది. 10 కేజీల పేడని ఒక చిన్న బకెట్లో కలుపుకొని అలా కలుపుతాం కదా, అలా మెత్త కలిపేసి 200 లీటర్ డ్రమ్లో పోసి 10 లీటర్ల మూత్రం. అలాగే 2 కేజీల బెల్లం దంచేసి, అలాగే 2 కేజీల శనగపిండిని బకెట్లో బజ్జీ పిండిలా కలుపుకొని అది కూడా దాంట్లో చేస్తాం. ఒకేసారి పోస్తే ఉండదు. ఇలా దోసెడు మట్టి ఇవన్నీ కలిపి 200 లీటర్లు నీళ్ళు ఉంటుంది. ఇవన్నీ వేసినాక 200 లీటర్లు వేసి ఇది చెట్టు నీడలో పెట్టాలి. ఈ చేలో చెట్టు ఉంటే అక్కడ, లేకపోతే ఎండ ఉందనుకోండి గోనె సంచి ప్లాస్టిక్ది కాదు, గోనె సంచి కప్పి పెడితే గాలి వెళ్తూ ఉంటుంది. రోజుకి ఉదయము క్లాక్ వైజ్, సాయంత్రం క్లాక్ వైజ్ 2 నిమిషాలు, అంటే గుడికి ప్రదక్షిణ చేసిన మంచి 2 నిమిషాలు పెట్టాలి. అలా 2 రోజులు పెట్టాలి. 3వ రోజున మీరు ఏ పంటకైనా సరే 1-10 లీటర్లు నీళ్లు కలిపి ఈ 200 లీటర్ల జీవామృతానికి 1 లీటర్ తీసుకుంటే 10 లీటర్లు నీళ్ళు మిక్సీ నీళ్ళు ఇస్తున్నారనుకోండి, సన్న దారతో పోషిస్తే సరిపోతుంది. ఇలా వారం నేను పోషిస్తాను. ఏమి కొనక్కర్లా. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా సరే రామారావు గారు మీ మండలంలో ఉన్నారు, ఆయన మీకు చెప్తారు. ఆయన నెంబర్ నేను రాసుకున్నాను. ఇది మీ ఇంటి కోసం ముందు చిన్న భగ్నం స్టార్ట్ చేయండి. అది విషయం కాదు, ఉద్యం కాదు, అని మనం తినలేదు. మరి యూరియా ఎప్పుడైనా తిన్నారా? ప్లేట్లో పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుంటాను, పుల్లగా ఉందో తెలియదు. మరి మళ్ళీ ఎంత పెంచి పెద్ద చేసిన అమ్మ రోజు మనకు అన్నం పెట్టింది చేసేది కదా, అమ్మకి విషయం పెడదామా? మరి పంట ఇచ్చి ఈ అమ్మకి ఎందుకు విషయం పెడతారు? మీరు మీ అమ్మల్ని వాళ్ళ అమ్మల్ని ఎన్ని అమ్మల్ని ఇచ్చిందో ఈ అమ్మ కదా, ఈ అమ్మకి మీరు విషయం ఎలా పెడుతున్నారు? 75 ఏళ్ళు జరిగిన విషయం మీరు తినరు విషయం, మీ అమ్మకు పెట్టారు. కానీ మనందరికి పెట్టి మీ అమ్మకు అన్నం పెట్టారు, మా అన్నకి పెట్టారు. తప్ప కాదు. మరి దీని నుంచి మనం మారాలి, ఖచ్చితంగా మారాలి. మనవడు దృష్టిలో పెట్టుకునే మారాలి. ఇది ఒక త్యాగం అనుకోండి, దేశం కోసం నిలబడతాం అనుకోండి, ఏదైనా అనుకోండి, మనం చెయ్యాలి. నేను 17వ సంవత్సరం ఈ వ్యవసాయం చేపట్టి ఒక్కరోజు నేను హాస్పిటల్గా ఉన్నాను. నాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు.
అక్కడ మిమ్మల్ని మెప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళిన కోవిడ్ టైంలో వితౌట్ మాస్క్తో నేను సేవ చేశాను. నాకు ఆ నమ్మకం, నేను తినే ఆహారంతో నన్ను ఏం చేయలేదు. నాకు ఇంటర్నల్గా మాస్క్ ఉంది, బయటికి పెట్టుకోవాల్సిన భోజనం బాగున్నప్పుడు ఏమవుతుంది. 18 గంటలు పనిచేస్తాను, నెలలో 20 రోజులు కార్యక్రమానికి వెళ్తాను జిల్లాలో. నా దేశం బాగున్నాను. అందుకని మీరు సమయం ఒక్కలేదు వేరే రాష్ట్రాలకి, వేరే జిల్లాలు. మీ పొలానికి సమయం, మీ మనవడి కోసం. దీనికి గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ నెంబర్లు కూడా మీకు ఇస్తాను. నా నెంబర్ మీకు ఇస్తాను, కార్యాలయం నెంబర్ ఇస్తాను. భాగ్యనగరంలో కార్యాలయం ఉంది. అక్కడ 365 రోజులు ఉదయం 9:30 నుంచి రాత్రి 7 వరకు ట్రైనింగ్ ఇస్తాం. ₹1 ఎవరి దగ్గర తీసుకోము. అక్కడ దగ్గర 5 మంది స్టాఫ్ ఉన్నారు. ఆ మిఠాయి షాప్ వంటి డబ్బులతోనే దాన్ని నేను చేస్తున్నాను. ఎక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఒక్క నయా పైసా నేను సందాలు తీసుకోలేదు. పాలేకర్ గారి ప్రోగ్రాంలు 7 కార్యక్రమాలు చేశారు తెలంగాణలో, 2 కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఆయన వస్తే మా ఇంట్లోనే ఉన్నారు, ఆ దృష్టిలో నాకు దక్కింది. ఇట్లా మీరు జీవామృతాన్ని ఇలా తయారు చేసుకుని వారం వారం. ఇంకా విత్తనం ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. విత్తనం అనేది భగవంతుడి సృష్టి, బ్రహ్మ సృష్టి. అందుకని దేశవాళీ విత్తనాన్ని ఎన్నుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ నిలబెట్టడం చూసారా, ఇవన్నీ కూడా 5,000 సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు కాలం నాటి విత్తనాలన్నీ. దీంట్లో మీకు ఈ రోజు భోజనం పెట్టే భోజనం బహురూపి అనే విత్తనం, బహు గుణాలు ఉన్నది. ఇది అన్నం చూడంగానే ఈ చేతుల్లో కొంచెం పెట్టలే చాలు అంటారు, అట్లా తిన్నాక మళ్ళీ ఉంటారు. చూస్తాకి రూపాన్ని బట్టి మీరు నిర్ణయానికి రమ్మండి, తిన్నాక నిర్ణయానికి. ఆ బహురూపి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 3.5 సంవత్సరాలు ఈ బియ్యంతోనే స్వామివారికి ఈ చేతులతోనే పంపించాం. ఈ అవకాశం మన రైతులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 25,000 మంది రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పండించిన దాంతోనే తొలి పంటగా నా కరకటూరు నుంచి వికారాబాద్ నుంచి పంపించాము. అలాగే ఈ 3.5 సంవత్సరాలు స్వామివారికి నైవేద్యం ఇవ్వడం జరిగింది. ఒకే ఒక విత్తనాన్ని 80% ఇచ్చాం. 20 రకాలు పంపించాము అక్కడికి 3.5 సంవత్సరాల్లో. ఇలాంటివి 365 రకాలు ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ కృష్ణుడు కాలం నాటివి. దీంట్లో ఒక్కొక్క విత్తనంలో ఒక ఔషధ గుణం ఉంది. విత్తనం గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటుంది, ఒక రోజంతా మాట్లాడుకోవాలి. కులాసార్ అనే ఒక విత్తనం ఉంది. మీ ఇళ్లలో గర్భిణీలు, మీ కోడలు కానీ మీ కూతుర్లు కానీ ఉంటే మీరు పండించాల్సింది. లేకపోతే ఆ బియ్యం ఎక్కడున్నాయో రైతుల నెంబర్లు ఇస్తామో వాళ్ళ దగ్గర తెచ్చుకునే సరే అదివ్వండి. ఆ బియ్యం అమ్మాయి తింటే సాధారణ కానుక అవుతుంది. మినిమం 3 కేజీలు పిల్లలు పుట్టాలి. మేము ఎంతమందికి ఇచ్చామో అంతమందికి సాధారణ కానుక. ఈ బియ్యంలో శక్తి ఉన్నది. ఇది తెలుసుకున్నామంటే, ఇది ఎప్పటి నుంచో ఉంది, నేను కనిపెట్టింది కాదు, ఇది తెలుసుకున్నామంటే. ఇది బియ్యం పంట కాలం 120 రోజులు. ఖరీఫ్లోనే వేయాలి, రబీకి వేయకూడదు. అన్నం ఎర్రగా ఉంటుంది, కానీ వెన్నపూస అంతా మృదుగా ఉంటుంది. అన్నం చాలా మృదుగా ఉంటుంది. ఇది బాలింతలు కూడా తినదు. ఒకవేళ తల్లికి కమల పిల్లలు పుట్టినా సరే తల్లి దగ్గర పాలు ఉంటాయి. ఎంత గొప్ప సృష్టి రహస్యం చూడండి. ఇది ప్రతి దానికి ఒక పరిష్కారం అనేది భగవంతుడు ఇచ్చాడు. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికైనా. ఈ బియ్యం మీరు పండించాలి, ఒక సామాజిక బాధ్యతగా మీరు చేయాలి. హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు పిల్లలు సరిగ్గా లేరు. ఇక్కడ సంపన్నులు చాలా మంది ఉన్నారు. మీ అమ్మమ్మ పేరు, మీ తాత పేరులో ఆ బియ్యాన్ని గర్భిణీలకు ఉండి, నేను 1.5 years వికారాబాద్లో నా పొలం పక్కన నాట సముద్రం దగ్గర ప్రతి నెల 18 మందికి అలా 18 నెలల పాటు నేను ఇస్తాను. కులాకార బియ్యం 5 కేజీలు గర్భిణీకి అలా ఇచ్చాను. అలాగే 1 కేజీ యశోదమ్మ చిలికిన వెన్న తీసిన నెయ్యి
బెల్లము ఇవి నేను అలా ఎందుకు ఇచ్చారంటే ప్రయోగాత్మకంగా చేస్తే వాళ్ళ భర్తలు వాళ్ళ మామలు మారుతారని ఒకే ఊరి మీద ఫోకస్ చేసి అలా ఇచ్చాను. అందరి నెలలో సాధారణ కాన్పులే 3 కేజీల పిల్లలు పుట్టారు. ఇది నిరూపించడానికి, వాళ్ళకి తెలియజేయడానికి, వ్యవసాయంలో వాళ్ళు లాగడానికి నేను చేసిన ప్రయత్నంలో భాగం కింద అలా చేశాను. అలాగే కులాకలు, ఈ బాలింతలకి గర్భిణీలకి కులాకలు, అలాగే పుంగ, ఇది కూడా అలాంటివి పనిచేస్తుంది. అలాగే లోహాంది, ఇవన్నీ కూడా గర్భిణీలకి